పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మనం యుద్ధంలో ఇండియాతో గెలిచాం, ఇండియాను చిత్తుగా ఓడించాము అని ప్రకటించుకుంటాడు. ఈ విషయం నమ్మి పాకిస్తానీ ప్రజలు గొర్రెల్లాగా నిజంగానే గెలిచాము అనుకుని జెండాలు పట్టుకొని రోడ్లపైన ర్యాలీలు చేస్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్లో ఇలాంటి సెలబ్రేషన్ జరుగుతుంటే మరోవైపు చనిపోయిన 100కు పైగా ఉగ్రవాదుల శవయాత్రలు కూడా జరుగుతున్నాయి. ఈ వీడియోను చూడండి, ఎన్ని అంబులెన్సెస్ ఉన్నాయో. ఇక్కడ చనిపోయిన అందరూ కూడా ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదులు. పాకిస్తాన్ ఎంత చిల్లర కంట్రీ అంటే వీళ్ళు ఇప్పటిదాకా మన దేశంతో ఒక్క యుద్ధం గెలవలేదు, ఈసారి కూడా గెలవలేదు. కానీ అన్నిట్లో మేమే గెలిచాము అని అక్కడి ప్రభుత్వం ప్రజల్ని మాయ చేస్తుంది. ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడి ప్రజలతో ఏం చెప్పిందో తెలుసా? వీళ్ళు మన 5 రఫైల్ ఫైటర్ జెట్లను కూల్చేశారంట, మన మిలిటరీ బేస్లను డిస్ట్రాయ్ చేశారంట. వీళ్లకు భయపడి మనం యుద్ధాన్ని ఆపామంట. ఇవన్నీ ఎవరో ఆషామాషి న్యూస్ యాంకర్లు, జర్నలిస్టులు చెప్పిన మాటలు కాదు. అక్కడి మిలిటరీ అఫీషియల్స్, దేశ డిఫెన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాటలు. మరి వీటికి ప్రూఫ్స్ ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తారో తెలుసా? అంతా సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని. సోషల్ మీడియాలో. అదే మన దేశంలో DGMO, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్, ప్రెస్ మీట్ పెట్టి ఇండియా పాకిస్తాన్ని ఎలా చిత్తుగా ఓడించిందో హై క్వాలిటీ శాటిలైట్స్, ఫొటోస్తో ఎవిడెన్స్ని ప్రపంచానికి చూపించింది. మీరు ఇక్కడ చూసినట్టయితే జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ లీడర్ అయిన మసూద్ అజర్ గాడి ఫ్యామిలీ మొత్తం ఈ బిల్డింగ్లోనే ఉంటుంది. ఇదే మదర్సా అండ్ ఇదే మసీదు కూడా. ఇక్కడే వీడు ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నాడు. అయితే దీన్ని ఏ విధంగా మన ఇండియా డిస్ట్రాయ్ చేసిందో మీరు ఇక్కడ చూడవచ్చు. పాయింట్ 1 అండ్ పాయింట్ 2 ఇవి 2 టార్గెట్లు. ఇక ఇది ఆఫ్టర్ ఇమేజ్. పాయింట్ 2 కంప్లీట్గా నేలమట్టం అయిపోయింది. అందులో ఉన్న ఉగ్రవాదులు అందరూ చనిపోయారు. పాయింట్ 1లోకి మన బ్రహ్మోస్ దూసుకెళ్ళింది, లోపల నుంచి పేలింది. ఈ బిల్డింగ్ ఇప్పుడు చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇది బవల్పూర్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బిఫోర్ ఆఫ్టర్ ఫోటోల్ని మీరు క్లియర్గా చూడవచ్చు ఏ విధంగా ఆ బిల్డింగ్స్ అన్ని కుప్పకూలాయో. ఈ విధంగా మన ఇండియన్ ఫోర్సెస్ చేసిన ఆపరేషన్కి 100% ప్రూఫ్స్ ఉన్నాయి. శాటిలైట్ యాక్సెస్ ఉన్న ఏ దేశమైనా వీటిని క్లియర్గా అబ్జర్వ్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్తో మన ఇండియా 100 కన్నా ఎక్కువ మంది ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసి మరీ చంపింది. ఇది మామూలు అచీవ్మెంట్ కాదు. పెహల్గాం దాడికి మనం 100% ఇంకా 10ంతలు ఎక్కువ ప్రతీకారం తీర్చుకున్నాం. బై ద వే, ఇక్కడ మన ఇండియన్ ఫోర్సెస్ కేవలం మే 7th నాడు జరిగిన స్ట్రైక్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. తర్వాత మనం చేసిన స్ట్రైక్లు వేరే లెవెల్లో ఉన్నాయి. ఈవెన్ మనం పాకిస్తాన్లోని న్యూక్లియర్ సైట్ని కూడా హిట్ చేశాం. అయితే ఇక్కడ మన ఇండియాకు అగెన్స్ట్గా నడుస్తున్న ప్రాపగండా ఏమిటంటే పాకిస్తాన్ ఎలాగో ఫేక్ న్యూస్లు, ఎడిట్ చేసిన వీడియోలు పెట్టి మేమే గెలిచాము అని చెప్పుకుంటుంది. ఈ వెస్టర్న్ మీడియా కూడా ఒక రకంగా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. CNN, BBC, న్యూయార్క్ టైమ్స్ లాంటివి ఎక్కువగా మన ఇండియా చేసిన ఆపరేషన్ని కవర్ చేయట్లేదు. అలా ఎందుకు అంటే ఇందులో వాళ్ళ స్వార్థం కూడా ఉంది. మన ఇండియా ఈ ఆపరేషన్లో ఎక్కువగా రష్యన్ మేడ్ వెపన్స్ని యూజ్ చేసింది. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇది మనం రష్యా నుంచి తెప్పించింది. అండ్ రఫైల్ ఫైటర్ జెట్లు ఫ్రాన్స్ నుంచి కొన్నవి. అండ్ మన బ్రహ్మోస్ మిసైల్స్ని ఎక్కువగా యూజ్ చేశాం. అమెరికన్ మీడియా వీటిని పొగిడితే మార్కెట్లో వీటి డిమాండ్ పెరుగుతుంది. దాంతో అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్లను ఎవడూ కొనడు. అందుకే వాళ్ళు ఎక్కువగా మనం చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ని ఎక్కువగా కవర్ చేయట్లేదు. అలా చేస్తే ఈ రష్యన్ వెపన్స్కి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అండ్ మీరు గమనించండి, మన ఫైటర్ జెట్లు, ఎస్పెషల్లీ రఫైల్ ఫైటర్ జెట్లు కూలినట్టు మన ఇండియా ఎక్కడ చెప్పలేదు. దానికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేవు. కానీ పాకిస్తాన్ ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే దాన్ని పట్టుకొని అమెరికా 5 రఫైల్ ఫైటర్ జెట్లు కూలిపోయాయి, ఇండియాకు చెందిన ఫైటర్ జెట్లు పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు అని న్యూస్లు రాస్తుంది. వీళ్ళు ఇలాంటి న్యూస్లు మన మీద కోపంతోనో పగతోనో రాయట్లేదు. నాన్ అమెరికన్ మిలిటరీ టెక్నాలజీని ప్రమోట్ చేయడం వాళ్ళకు ఇష్టం లేదు. ఎందుకంటే అమెరికా డబ్బులు హెవీగా సంపాదించేదే యుద్ధం సమయంలో. వాళ్ళు తమ ఆయుధాలని ప్రపంచ దేశాలు కొనాల్సిందిగా ఫోర్స్ చేస్తాయి. కానీ ఏ దేశమైనా 100% యాక్యురసీతో పర్ఫెక్ట్గా పనిచేసే ఆయుధాలు మాత్రమే కొనాలి అనుకుంటుంది. మనం మన దేశ బ్రహ్మోస్ మిసైల్స్ని, రష్యన్ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని, ఫ్రాన్స్ మేడ్ రఫైల్ని యూజ్ చేశాం. కాబట్టి అమెరికా మనకు ఫేవర్గా న్యూస్ని రాయదు. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో, మన ఇండియా డిఫెన్స్ విషయంలో వెస్టర్న్ మీడియా ఏదైనా న్యూస్ రాస్తే దాన్ని గుడ్డిగా నమ్మకండి. అమెరికా మన ఇండియాని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తుంది, మా దగ్గర F-35 పవర్ఫుల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి, కొనుక్కోండి అని. కానీ మన ఇండియా అమెరికన్ ఫైటర్ జెట్స్ కాకుండా ఫ్రాన్స్ మేడ్ రఫైల్స్ని కొన్నది.
రీసెంట్గానే ఇంకో 20 కొత్త ఆర్డర్లు కూడా పెట్టింది. మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎంత ప్రొఫెషనల్ అంటే మనం పాకిస్తానీ చిల్లర ఆర్మీ లాగా అడ్డగోలు హైప్ మాటలు, వైరల్ స్టేట్మెంట్లు ఇవ్వం. ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడతాము. అయితే ఈ ప్రెస్ బ్రీఫింగ్లో ఒక జర్నలిస్ట్ ఎయిర్ మార్షల్ భారతి గారితో, సార్ మనం ఈ ఆపరేషన్లో ఎంతమందిని చంపాము అని అడిగితే ఒక బ్రిలియంట్ ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ ఈయన చెప్పింది ఏమిటంటే, మా పని కేవలం టార్గెట్స్ని హిట్ చేయడం మాత్రమే, ఎంతమంది చచ్చారు అంటూ బాడీ బ్యాగ్లు కౌంట్ చేయడం మా పని కాదు, ఆ పని పాకిస్తాన్ చేస్తుంది అని చెప్పారు. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చాలా క్లియర్గా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు అండ్ మిలిటరీ వేరువేరు కాదు, వీళ్ళు కలిసి పనిచేస్తారు అని ప్రపంచానికి ప్రూవ్ చేశాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ముందు కనిపించే డబ్బాలన్నీ ఉగ్రవాదుల శవాలతో నిండి ఉన్నాయి. ఉగ్రవాదుల శవాల బాక్సెస్ పైన ఆ దేశ జెండాను ఉంచారు. అండ్ వాళ్ళ ఫ్యూనరల్స్కి ఆ దేశ మిలిటరీ అఫీషియల్స్ కూడా వచ్చారు. ఈ ఫోటో చూసి ఎవరైనా క్లియర్గా చెప్పొచ్చు పాకిస్తానీ మిలిటరీ అండ్ అక్కడి ఉగ్రవాదులు కలిసే పనిచేస్తున్నారు అని. కానీ దురదృష్టం ఏమిటంటే అమెరికన్ న్యూస్ మీడియా దీన్ని పెద్దగా కవర్ చేయట్లేదు. ఇక ఈ యుద్ధంలో మన ఫైటర్ జెట్లు కూడా కూలాయా అని అడిగితే ఎయిర్ మార్షల్ గారు ఈ విధంగా సమాధానం. ఇక్కడ ఎయిర్ మార్షల్ గారు మన ఫైటర్ జెట్లు కూలాయి అని చెప్పలేదు, కూలలేదు అని కూడా చెప్పలేదు. యుద్ధం అన్నాక నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ మన పైలట్స్లో ఎవరికి ఏమీ కాలేదు అని క్లియర్గా చెప్పేశారు. అంటే ఇక్కడ పాకిస్తాన్ మన ఒక లేడీ ఫైటర్ జెట్ పైలట్ని పట్టుకుంది అనే న్యూస్ 100% ఫేక్ అని ప్రూవ్ అవుతుంది. ఫైటర్ జెట్లు కూలాయా లేదా అనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు అంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. కాబట్టి యుద్ధం మధ్యలో మేము ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. కొన్నిసార్లు ఇలాంటి ఇన్ఫర్మేషన్ శత్రువులకు అడ్వాంటేజ్గా మారుతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఒక జర్నలిస్ట్ పాకిస్తాన్కి చెందిన ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయని అడిగారు. దానికి సమాధానంగా ఎయిర్ మార్షల్ గారు ఈ విధంగా, ఇక్కడ ఈయన చెప్పింది ఏమిటంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఫైటర్ జెట్లను మనం కూల్చాము, ఎన్ని కూల్చాము అనే నంబర్ కూడా నా దగ్గర ఉంది, కానీ నేను ఇక్కడ రివీల్ చేయలేను ఎందుకంటే యుద్ధం ఇంకా అవ్వలేదు అని చెప్పారు. చాలా క్లియర్గా పాకిస్తాన్ తమ ఫైటర్ జెట్లను కోల్పోయింది, 1-2 కాదు, అంతకు మించిపోయాయి. ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ ఎటువంటి ప్రూఫ్స్ ఇవ్వదేమో అనుకోకండి. ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా జరుగుతుంది, యుద్ధం ఆగలేదు. వన్స్ ఈ ఆపరేషన్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత అన్ని డీటెయిల్స్ విత్ ప్రూఫ్స్తో బయటకు వస్తాయి. ఇక్కడ ఇంకో జర్నలిస్ట్ పాకిస్తాన్కి చెందిన F-16 ఫైటర్ జెట్లు కూలాయని అడిగారు, కానీ ఇతను ఇండైరెక్ట్గా అడిగాడు. ఎందుకంటే డైరెక్ట్గా అమెరికాకు చెందిన F-16ని మనం కాల్చామా లేదా అని అడిగితే ఇక్కడ ఎయిర్ మార్షల్ గారు చాలా క్లియర్గా ఒక హైటెక్ ఫైటర్ జెట్ కూలింది అని చెప్పారు. అంటే ఖచ్చితంగా అది అమెరికాకు చెందిన F-16 ఫైటర్ జెట్ అయి ఉండాలి. ఇది అమెరికాకు చాలా పెద్ద ఎంబారస్మెంట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇప్పటికీ మన ఇండియన్ నేవీ యాక్టివ్గా ఉంది. వాళ్ళు అరేబియా సముద్రంలో ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్క ఆర్డర్తో మన నేవీ కరాచీ పోర్ట్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలదు. ఓవరాల్గా మన ఇండియన్ ఫోర్సెస్ పాకిస్తాన్ని హెవీగా డ్యామేజ్ చేశాయి. ఇక సీజ్ ఫైర్ సడన్గా ఎందుకు జరిగింది అనే విషయానికి వస్తే ఈ టాపిక్ పైన ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అందులో చాలా క్లియర్గా చెప్పాను. యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్లో 4 రిక్టార్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్తో ఒక భూకంపం వచ్చింది. అది న్యాచురల్గా వచ్చిన భూకంపం అయి ఉండొచ్చు, లేదా ఏదైనా న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగినప్పుడు వచ్చిన భూకంపం అయి ఉండొచ్చు. అమెరికా స్టార్టింగ్లో ఈ యుద్ధంతో మాకు సంబంధం లేదు, ఇండియా పాకిస్తాన్కి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, లెట్ దెమ్ సార్ట్ అవుట్ అన్నట్టుగా మాట్లాడింది. ఈ భూకంపం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మన ఇండియన్ మిసైల్ పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్ని హిట్ చేసిన తర్వాత అమెరికా వెంటనే వచ్చి సీజ్ ఫైర్ జరిగేలా చేసింది. ఈ ట్రంప్ చేసిన ట్వీట్ కూడా చాలా విచిత్రంగా ఉంది. ఇతను తన ట్వీట్లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన సీజ్ ఫైర్ గురించి పొగుడుతూ మంచి పని చేశారు, లేదా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయేవారు అని చెప్పాడు. ఏ యుద్ధంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్స్, లక్షలు కోట్ల మంది చావరు ఒకవేళ అది న్యూక్లియర్ వార్ అయితే గాని. ఒకటి, మన ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్ పైన మిసైల్ వేసి పేల్చేసి ఉండాలి. దాంతో భూకంపం వచ్చి యుద్ధం న్యూక్లియర్ వార్గా మారుతుందేమో అని అమెరికా ఈ యుద్ధాన్ని ఆపి ఉండాలి. లేదా పాకిస్తాన్ ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇండియాను ఏ విధంగా అయినా ఓడించాలి అని న్యూక్లియర్ మిసైల్ని ఉపయోగించే ప్రయత్నం చేసి ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ అమెరికాకు చేరి యుద్ధాన్ని ఆపి ఉండాలి. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. అది ఏంటి అనేది ఎవరు బయటకు చెప్పడం లేదు. ఒకసారి ఈ ఆర్టికల్ని చూడండి.
అమెరికాకి ఒక స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ అందడంతో వెంటనే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మోడీ గారికి ఫోన్ చేసి సీజ్ ఫైర్కి ఒప్పుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే మన ఇండియా వెనక్కి తగ్గలేదు. మనం పాకిస్తాన్ని చీల్చి చెండాడాము. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదో జరిగింది. అది ఖచ్చితంగా న్యూక్లియర్కి సంబంధించే ఉండాలి. ఎందుకంటే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత న్యూక్లియర్ రేడియేషన్ని ఐడెంటిఫై చేసే ఒక అమెరికన్ విమానం పాకిస్తాన్ పైన కనిపించింది. పాకిస్తాన్లో ఏం జరగనప్పుడు అమెరికా ఆ విమానాన్ని ఎందుకు పంపినట్టు? అండ్ ఈ సీజ్ ఫైర్ గురించి మోడీ గారు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అయినో ఈ యుద్ధం ఆపడం మనలో ఎవ్వరికి నచ్చలేదు. కానీ యుద్ధం ఇంకా అవ్వలేదు. యుద్ధం అయిపోయినట్టు మన గవర్నమెంట్ ఎక్కడ అఫీషియల్గా చెప్పలేదు. మనం ఖచ్చితంగా పీఓకేను తీసుకోవాల్సింది. ఇటు ఈస్ట్లో ఉన్న సిలిగురి కారిడోర్ని ఎక్స్పాండ్ చేయాల్సిందే. అండ్ పాకిస్తాన్ని ముక్కలు చేసి బలోచిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాల్సింది. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. కానీ కాస్త టైం పడుతుంది. అయితే చాలామంది ఈ సీజ్ ఫైర్ జరిగిన వెంటనే మోడీ గారిని ఇందిరాగాంధీ గారితో కంపేర్ చేసి ఇందిరాగాంధీ చాలా బెటర్, 1971లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది అని చెప్తున్నారు. నిజంగానే ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు చాలా బ్రేవ్గా పోరాడారు. ఇండియా స్ట్రెంగ్త్ ఏంటో చూపించారు. కానీ అప్పుడు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇప్పుడు ఉన్నాయి. రేపు ఏదైనా గొడవ ముదిరి న్యూక్లియర్ వార్ మొదలైతే పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా పోతుంది. కానీ ఇండియా కూడా చాలా నష్టపోతుంది. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేకపోయి ఉంటే ఈ పాటికి ఆ దేశం ముక్కలయ్యేది. పాకిస్తాన్ మనల్నే కాదు ప్రపంచం మొత్తానికి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ చాలా మీడియా హౌసెస్ చెప్పేది ఏమిటంటే మనం ఎప్పుడైతే పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్ని హిట్ చేశామో వెంటనే పాకిస్తాన్ అమెరికాకు ఫోన్ చేసి ఇండియాని యుద్ధం ఆపమని చెప్పండి, మా న్యూక్లియర్ సైట్ హిట్ అయింది అని చెప్పింది. దీనిపై ఇంకా డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది. యుద్ధం కంప్లీట్గా ఆగిపోయాక గవర్నమెంట్ అన్ని విషయాల్ని రివీల్ చేస్తుంది. అప్పటి వరకు ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడే మీడియా ఛానళ్ళు, యూట్యూబర్లు, తమను తాము జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు నోటికొచ్చినట్టుగా వాగి వ్యూస్ని, మనీని సంపాదిస్తారు అంతే. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ మన దేశంలో ఉన్న చాలామంది అర్బన్ నక్సల్స్ని ఎక్స్పోజ్ చేసింది. వాళ్ళ అసలైన బుద్ధి బయటపడింది. ఎవరు ఎలాంటి వారో మనకు క్లియర్గా తెలిసింది. ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. మన ఇండియా కెపాసిటీ ఏంటో అందరికీ తెలియజేయండి. ఎందుకంటే చాలామంది మన ఇండియన్సే, కొంతమంది తెలుగువారు కూడా ఈ వార్లో ఇండియా ఓడిపోయింది అంటూ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు, ప్రాపగండా రన్ చేస్తున్నారు. కాబట్టి వీడియోని ఎంత వీలైతే అంతగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.